డిజిటల్ ఇంగ్లీష్ బిట్స్లో మనకు పార్ట్ 8లో మరొక 10 ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఓపెన్ ద విండో. దీన్ని క్వశ్చన్ ట్యాగ్ చేయమను. ఓపెన్ ద విండో వితౌట్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ లేదు మనకు. అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ ఏమి మనం ఊహించుకుంటే యూ ఓపెన్ ద విండో అని గుర్తుంచుకోండి. సో యూ ఓపెన్. మరి ఇక్కడ ఓపెన్ ద విండో అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ కిందకి వస్తుంది. అంటే యూ విల్ ఓపెన్ ద విండో అంటే. సో ఇక్కడ మనం ఓపెన్ ద విండోను మనం ఏం చేసుకోవాలంటే విల్ యూ అని క్వశ్చన్ డెవలప్ చేసుకోవాలి. ఓపెన్ ద విండోను విల్ యూ ఓపెన్ ద విండో ఆ విధంగా గుర్తుంచుకునేది ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ప్యాసింజర్ ఎంటర్డ్ ఎ టూ డాష్ ఏసీ కోచ్ అని. సో టైర్ వేరే టైర్ విషయం తీసుకుంది. టీఐఈఆర్ టైర్ గుర్తుంచుకోండి. టీఐఆర్ఈడి వేరే టీఐఈఆర్. సో టైర్ అంటే విషయాన్ని తీసుకోండి. సో టైర్ అంటే టీఐఈఆర్ గుర్తుంచుకోండి. మనకు ట్రైన్లో ఉంటుంది టైర్ కోచ్ అని. టైర్ అంటే మనకు టైర్ ఉండాలి అంటే మనం విషయం తీసుకోవచ్చు అంటే మర్చిపోయి ఉంటున్నాలో ఈ విషయం టీఐఆర్ఈడి వేరు టీఐఈఆర్ వేరు. నెక్స్ట్, ద హోస్ట్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ డాష్ సీయింగ్ ద గెస్ట్. ద హోస్ట్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ వచ్చినప్పుడు టూ వస్తుంది, రెండో ప్రిపరేషన్ వస్తుంది ఇక్కడ. సో ద హోస్ట్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద గెస్ట్. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, మిస్ రమణి ఈజ్ డాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్. యూనివర్సిటీ అంటే ఇక్కడ మనకు ఆర్టికల్ విషయానికి వస్తే ఏ ఆర్టికల్ ఉద్యమం అని చెప్పి ఇక్కడ. సో యూనివర్సిటీ అంటే ఇక్కడ యూ అనేది ఓఎల్ లెటర్, బట్ సౌండ్ మాత్రం ఏమన్నా పలుకుతుంది మనకి యూనివర్సిటీ యా అంటే కాన్స్టెంట్ సౌండ్ పలుకుతుంది. సో మనకి యూతో సంబంధం లేదు. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ విషయానికి వస్తే యూనివర్సిటీ యా అనే తెలుగులో ఆ కారు నుండి రావాలనుకుంటే హల్లు శబ్దాల ముందు మనం ఏం వాడాలంటే ఏ వాడాలి. ఇక్కడ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ కానీ యాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు. అదే అంబ్రిల్ అయితే యాన్ అంబ్రిల్ అవుతుంది, ఆ పలుకుతుంది. ఇక్కడ యూనివర్సిటీ కదా యా పలుకుతుంది. అంతే డిఫరెంట్. సో ద బాయ్ లాఫ్డ్ ఎట్ ద బిగ్గర్. దీన్ని యాక్చువైజ్ ప్యాస్వర్డ్ చేయమంటుంది. చేంజ్ ఇంటే ప్యాస్వర్డ్ అన్నట్టు. సో 1 2 3 డివైడ్ చేసుకుని సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ అప్డేట్ చేసుకొని అప్డేట్ తెలిసి మనకు 3 ప్లస్ ఇది లాఫ్డ్ పాస్ట్ టెన్స్ నుంచి అంటే ఎక్కువ వచ్చినైతే వర్స్, వచ్చినైతే వర్క్, తర్వాత V3 వస్తుంది, తర్వాత బై వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇదే ఫార్ములా. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ బెగ్గర్ అయిపోయింది. లాఫ్డ్ ఇది పాస్ట్ సింపుల్ ఉందని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. పాస్ట్ సింపుల్స్గా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఫాస్ట్ సింపుల్ యొక్క హెల్పింగ్ వర్బ్ అయిన వాజ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది కాబట్టి బెగ్గర్. వర్బ్ 3 లాఫ్డే వెంటనే బై అని ప్రిపోజిషన్ వస్తుంది, ద బాయ్ ఇటు పోతుంది. ఇది ఫార్ములా గుర్తుంచుకోండి. యాక్ట్ నుంచి ప్లస్ అయితే మనం చేయడం. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకోటి డైరెక్ట్ స్పీచ్ నుంచి అడిగింది. ఏమని, ఐ సెడ్ టు హిమ్ వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్. డబ్ల్యూహెచ్కి వచ్చి అడిగాడు. హెల్పింగ్ వర్క్ ఉంటాడు. హెల్పింగ్ వర్క్ అయితే ఇఫ్ లేదా వెదర్ వస్తుంది. డబ్ల్యూహెచ్కి వచ్చి డబ్ల్యూహెచ్కి వచ్చి స్టార్ట్ అవుతుంది. సో సెడ్ ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. అంటే నేను ఇంటరాగేట్ చెప్పి నేను ఇక్కడ ఏమవుతుంది ఆస్కర్ అవుతుంది. సో ఆ సెడ్ ఏమైంది, ఇక్కడ ఆస్కర్ అయింది, ఏమైంది. డబ్ల్యూహెచ్కి వచ్చి డబ్ల్యూహెచ్ ఉంటే వై ఉంటే వైయే, వాట్ ఉంటే వాట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ వస్తుందంటే హెల్పింగ్ వర్క్ క్వశ్చన్లో ఎప్పుడైనా మనం క్వశ్చన్ వేసి హెల్పింగ్ వర్క్ తర్వాత ఒక సబ్జెక్ట్ అడుగుతాం. సబ్జెక్ట్ అయితే హెల్పింగ్ వర్క్ తీసుకోవాలి. యూ అనేది థర్డ్ పర్సన్ హీ అవుతుంది. మనకి ఎక్కడంటే ఐ సెడ్ టు హిమ్కి ఏంటి సబ్జెక్ట్ హీ. మరి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ పాస్ట్ అవుతుంది కాబట్టి మరి హీకి పాస్ట్కి హెల్పింగ్ వర్క్ వాజ్. ఓకే రైట్, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వర్కింగ్ స్వాట్స్ సేమ్ ఉంది. సో వై ఆర్ యూ ఇది ప్రజెంట్ టెన్స్లో దాన్ని పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. వై ఆర్ యూ అనేది ఇలా అవుతుంది ఇంటి గుర్తులోకి, హీ ఇటు వచ్చింది, వాజ్ అటుపోయింది. నెక్స్ట్, వీఆర్ రైజింగ్ ఇంటోనేషన్ ఇన్. మనం రైజింగ్ ఇంటోనేషన్ ఎప్పుడు మనం రైజ్ చేస్తాం వాయిస్ ఎటువంటి సందర్భం అంటే గ్రీటింగ్స్, మనకి ఎవరైనా గ్రీటింగ్స్ చేసినప్పుడు మనం వాయిస్ ఎక్కువ రైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, గ్రీటింగ్స్ మనం ఎవరైనా గ్రీట్ చేసినప్పుడు హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటే గట్టిగా చెప్పాలి. నెక్స్ట్, వర్డ్స్ దట్ ఆర్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటాయి కానీ స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నో ఎన్ఓడబ్ల్యూ నో, కేఎన్ఓడబ్ల్యూ నో, సిఏఏ సి. సో స్పెల్లింగ్స్ డిఫరెంట్ కూడా ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కాబట్టి దాన్ని హోమ్ ఆఫ్ ఫోర్స్ అంటారు. గత ఎగ్జామ్ అడిగింది. ఓకే రైట్. నెక్స్ట్, ఫ్రేజల్ వర్బ్ బ్లో అప్ అంటే ఏంటంటే ఎక్స్ప్లోడ్ కావడం, బ్లో అప్ అంటే విస్ఫోటనం. ఓకే, అది గుర్తుంచుకోండి. లిజనింగ్ అండ్ క్లాస్ రూమ్ సెమినార్ అది లెక్చర్ హాల్ కమ్స్ అండర్. మన క్లాస్ రూమ్లో అవుతుంది, లెక్చర్ హాల్ అవుతుంది, సెమినార్ జరుగుతున్నప్పుడు మనం వినేదాన్ని లిజనింగ్ అయినా. ఏ లిజనింగ్ అంటే ఫోకస్డ్ లిజనింగ్ అంటారు, ఫోకస్డ్ లిజనింగ్. సో ఈ విధంగా మనం ఓకే ఈ బిట్స్ గత దగ్గర వచ్చిన బిట్స్ ప్రాక్టీస్. రేపు ఇంకొక మనకి ఎందుకంటే మనం 100 బిట్స్ నేర్చుకోవాలి. ఇది 80 బిట్స్ అయిపోయినాయి, ఇంకా 20 బిట్స్ ఉన్నాయి. సో రేపు ఇంకో